ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలో సూర్యతేజ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభించిన ఎంపీ ఏజెన్సీ ప్రాంతమైన జంగారెడ్డిగూడెంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఆసుపత్రి అందుబాటులోకి రావడం ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు. అనంతరం టొబాకో బోర్డులో నిర్వహించిన రైతుల సమావేశానికి హాజరైన ఎంపీ పొగాకు రైతుల సమస్యలపై చర్చించారు. కొనుగోలు తగ్గిన మాట వాస్తవమేనని, మిగిలిన పొగాకును కూడా కొనుగోలు చేసేలా సీఎం చంద్రబాబుతో చర్చించి చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. రైతులకు ఎకరానికి 50,000 చొప్పున వడ్డీ లేని రుణాలు అందించేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందన్నారు. అనంతరం శ్రీనివాసపురం, మైసన్నగూడెం, అక్కంపేట గ్రామాల్లో సీసీ, బీటీ రోడ్ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇవాళ హాస్పిటల్ పెయిన్ ఒక హాస్పిటల్ ఓపెన్ చేస్తాం. ఇది సెకండ్ హాస్పిటల్ జంగారెడ్డిగూడెంలో 2 నెలల్లో ఓపెన్ చేస్తాం. ఇవాళ ఈ సూర్యతేజ హాస్పిటల్ బాగా జరగాలి, అలాగే ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యంగా వాళ్ళకందరికీ కూడా సౌకర్యాలు అన్నీ కూడా కల్పించారు. ఇంత మంచి హాస్పిటల్ కట్టిన మేనేజ్మెంట్కి వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. అలాగే ఇవాళ ఈ హాస్పిటల్ కొంచెం వరకు ఓన్లీ డబ్బుల కోసమే కాకుండా ఒక సేవా దీంట్లో కూడా వాళ్ళు పనిచేస్తారని ఇప్పుడే చెప్తున్నారు. అదే రకంగా ఈ హాస్పిటల్ని మంచిగా ముందుకెళ్ళాలని చెప్పి అలాగే వాళ్ళందరికీ విషయం తెలుపుకుంటూ, అలాగే ఇవాళ మీకు అందరికీ కూడా ఎప్పటి నుంచి చెప్తుండే చింతలపూడి ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు కూడా స్టార్ట్ అవ్వాలని అన్న కూడా సీఎం గారు వచ్చినప్పుడు క్లియర్గా చెప్పారు. ఇంకా చిన్న కోర్టు ఇష్యూలో ఇంకొక స్మాల్ ఇష్యూ ఉంది, అది ఒక్కటే క్లియర్ అయిపోతే మన చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు స్టార్ట్ అవుతాయి. అలాగే ఇవాళ టొబాకో రైతులకు కూడా సంబంధించిన మీటింగ్ పెట్టుకోను. టొబాకో రైతులకి ఇవాళ 290 రూపాయలు రేట్ వస్తుంది. మంచి రేటు ఇవాళ టొబాకో రైతులకి రేట్ వస్తుంది. ఊరికనే హడావిడి చేయడమే తప్పితే రైతులను ఆదుకునే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక టీడీపీ పార్టీ, కూటమి పార్టీ.